హాయ్ హలో ఆదాబ్ ఎలా ఉన్నారండి బాగున్నారా? మేమైతే సడన్గా ఊరికెళ్తున్నాము. మా నాన్నకి బాగాలేదని చెప్పాను కదా, సో చూద్దామని స్టార్ట్ అయిపోయాము. నన్ను రితిక్ని బస్సు ఎక్కిచ్చేశారు మా వారు. 11కి బస్సు స్టార్ట్ అయిందండి. నైట్ ఎక్కితే మార్నింగ్ దిగేది. మా ఊరు వచ్చేసి బాపట్ల డిస్టిక్, మా అమ్మ వాళ్ళది బాపట్ల డిస్టిక్ చీరాల. ఇదిగోండి బస్ దిగి ఆటోలో చీరాల్లో దిగాక ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి మా అమ్మ వాళ్ళ ఊరికి. మా అమ్మలకి చెప్పలేదండి నేను వస్తున్నానని, సర్ప్రైజ్ ఇద్దామని, ఎలా ఫీల్ అవుతుందో చూద్దామని. నేను డోర్ కడితేనే లేచారు. 6:40 అయిందండి టైము. నేను డోర్ కట్టాకే లేచారు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చాను. మా అమ్మ చూడండి ఎలా రెస్పాండ్ అయిందో. హాయ్ మమ్మీ నోరు తెరిచేసింది, తర్వాత నవ్వింది. ఏంట్రా చెప్పకుండా వచ్చేసావు అనేసి ముందు వెళ్ళి మా బ్రదర్ పడుకుంటే మా బ్రదర్ని లేపింది డోర్ కొట్టి. అరే అమ్మాయి వచ్చింది రితిక్ని తీసుకొని సడన్గా అనేసి చెప్పింది. మా అమ్మ అయితే సర్ప్రైజ్ అయింది కానీ మా బ్రదర్ షాక్ అయ్యారండి. ఏంటబ్బా చెప్పకుండా సడన్గా రావడం ఏంటని బయటకు వచ్చి చూశాడు నిద్ర కళ్ళతో. సరే అలా ఇంకా టిఫిన్ చేసుకొని మెల్లగా బీచ్కి వెళ్దామన్నారు మా అన్నయ్య, వదిన, నేను, రితిక్ నలుగురం స్టార్ట్ అయిపోయాం బీచ్కి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బీచ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అండి. మీరు క్రాక్ మూవీ చూసే ఉంటారు. క్రాక్ మూవీలో వేటపాలెం, పొట్టి సుబ్బయ్య పాలెం, కటారివారి పాలెం అని ఇలా పేర్లు వినిపించడం, బోర్డులు చూపించడం జరుగుతుంది. సేమ్ ఇదే వే అండి అది. బీచ్లో ఒక ఫైట్ సీన్ కూడా ఉంటుంది. ఆ ఫైట్ సీన్ కూడా ఇక్కడే చేసింది, ఇక్కడే షూట్ చేసింది మా ఊరి సైడ్ బీచ్ దగ్గరే. అలా స్ట్రైట్గా వెళ్తే ఫస్ట్ వచ్చేది పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ అంటారండి. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ ఆ పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ స్ట్రైట్ వెళ్తే వస్తుంది. లెఫ్ట్కి కట్ అయిపోయాం మేము. లెఫ్ట్కి కట్ అయితే రామాపురం బీచ్ అంటారండి దీన్ని. రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు చూసారా. ఇక్కడ రామాపురం బీచ్ అంటారు దీన్ని. ఇక్కడ రిసార్ట్స్ కూడా బాగా పడిపోతున్నాయండి, ఫుల్ కట్టేస్తున్నారు. వీకెండ్ అయితే చాలు చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, వేరే వేరే ప్లేసుల నుంచి కార్లు వేసుకొని రావడం, రిసార్ట్స్లు బుక్ చేసుకుని మంచిగా ఫ్యామిలీతో బీచ్ దగ్గర ఎంజాయ్ చేసి వెళ్తున్నారండి ఆ 2 days. ఇంత ఫేమస్ అయిందా, మేమే షాక్ అయ్యాము ఇంత బాగా కడుతున్నారు రిసార్ట్స్ అనేసి. ఇక్కడ వచ్చేసి ఫిషెస్ అండి, వేలం పాటలా జరుగుతుందంట. అక్కడ జనాలు ఉన్నారు చూసారా, ఇగోండి ట్రే ఇంత అనేసి 1000 రూపాయలు అనేసి స్టార్ట్ చేస్తే దాన్ని పెంచుకుంటా ఇంకో 4 అలా వేలం పాటలాగా పాడుకుని ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇదిగోండి బీచ్ సైడ్కి వచ్చేసి సరికి చెట్లు అంటారు, ఐడియా ఉందో లేదో మీకు, అవన్నీ ఉన్నాయి చూడండి. రిసార్ట్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు, చాలా బాగుంది. ఇంత డెవలప్ అయిందా రామాపురం బీచ్ అనేసి షాక్ అయ్యాము. వీకెండ్స్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ ప్లేస్లో, బీచ్లో అయితే. 8:30 అయింది కదా, ఎవరుంటారు అనుకున్నాం కానీ బీచ్లో ఉన్నారండి బాగానే. ఇదిగోండి రోడ్డు ఇటు సైడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. ఇవి కూడా రిసార్ట్సేనండి. అన్ని అవైలబిలిటీలు ఉంటాయి, లోపలే ఉంటాయి. ఫుడ్ కానీ పిల్లలు ఉంటే ఆడుకోవడానికి కానీ అన్నిటికీ వచ్చేసామండి రామాపురం బీచ్. ఇదే ఎంట్రన్స్. మా బ్రదర్ బైక్ పెట్టడానికి వెళ్ళిపోయాడు. ఇదిగోండి రితిక్ ఇంకా మా వదిన. స్టార్ట్ అయిపోయాము, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎవరుంటారులే, ఈ 8:30 అయింది అంటే మా సైడ్ బీచ్లో ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఉంటారండి, ఆ తర్వాత ఏమంతా ఉండరు, తగ్గిపోతారు. కానీ 8:30కి వెళ్ళినా చాలామంది ఉన్నారండి ఇక్కడ. మన ఎంటర్టైన్మెంట్ కోసం క్యామెల్ ఉంది, రైడ్ చేయడానికి చిన్న జీప్ టైప్లో ఒకటి ఉంది. పర్ హెడ్ ఇంతని పేమెంట్ చేస్తే మనకి ఇస్తారు, మనమే డ్రైవ్ చేయొచ్చు అంట, చాలా ఈజీ అంట. మేమైతే అది జీప్ ట్రై చేయలేదు కానీ క్యామెల్ అయితే ట్రై చేసాము. ఉన్నారండి బాగానే ఉన్నారు జనాలు. ఇదిగోండి ఒక ఆయన అయితే ఆర్ట్ కూడా వేస్తున్నాడు, శివలింగం చేశాడు, అమ్మవారి ఫేస్ వేసాడు ఇసుకలో. చక్కగా అలా కూర్చొని హ్యాపీగా గడిపెళ్తున్నారు.
వీకెండ్స్ ఇదిగోండి మా వదిన రితిక్ వస్తున్నారు, మా అన్న మా బ్రదర్ కూడా వస్తున్నారు వెనక. బాగా అనిపించిందండి. నేను రాలేనులే అంటే ఇక మా బ్రదరు మా వదిన ఉండేసి వెళ్దామని తీసుకొచ్చారు. బాగా అనిపించిందండి బీచ్ మాత్రం. హాయ్ రితిక్. ఇదిగోండి ఇది మనం ఇంతని పే చేస్తే మనమే డ్రైవ్ చేసుకుంటా కొంత దూరం వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలి. ఇది ట్రై చేయలేదు కానీ మేము క్యామెల్ అయితే ట్రై చేసేసాం. క్యామెల్ ఎక్కామండి మేము. జూమ్ చేసి తీయలేదు మా బ్రదర్ కొంచెం. క్యామెల్ అయితే ఫస్ట్ భయపడిపోయామండి, టెన్షన్ వచ్చేసింది. కానీ వన్స్ ఎక్కిన తర్వాత కొంచెం అలవాటయ్యాక బాగా అనిపించిందండి. క్యామెల్ ఎప్పుడు ఎక్కలేదు, ఎలా అయినా ఎక్స్పీరియన్స్ చేయాలనేసి. మా వదిన భయపడింది కానీ తర్వాత ఎక్కింది. ముగ్గురం ఎంజాయ్ చేసాం, నేను రితిక్ వదిన ముగ్గురం ఎక్కాం క్యామెల్. బాగుంది క్యామెల్ కూడా. ఇద్దరం అలా బీచ్లో అందరం ముగ్గురం ఎంజాయ్ చేసాము. బాగా అనిపించిందండి. మీరు ఆ దగ్గరలో ఉంటే ఎప్పుడైనా సరే రామాపురం బీచ్ విజిట్ చేయండి. మంచి సూపర్ ఉండే ప్లేసు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.